వైసీపీ విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ కామెంట్స్. రా కదలిరా బహిరంగ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. జగన్ ప్రచార పిచ్చి తగ్గించుకోవాలి. వైసీపీ ప్రచారానికి దేవాలయాలు వదలడం లేదు. జగన్ అరాచక పాలనే కదలిరా సభలు విజయవంతానికి కారణం. సింహాచలం రోడ్ల విస్తరణలో ప్రజలకు అన్యాయం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మీద చీటింగ్ కేసు పెట్టాలి. విశాఖ ఆస్తులను తనఖా పెట్టి తాడేపల్లి ఖజానా నింపుకున్నారు. రా కదలిరా. ఆనాడు నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినప్పుడు మా వయసు కేవలం 15 సంవత్సరాలు. అప్పుడు 8వ తరగతి చదువుతున్నాం. గణబాబు మీ అందరు క్లాస్మేట్స్ చదువుతున్నాం. ఆ రోజున అతను పిలిపించిన పిలుపుకి ఆంధ్రప్రదేశ్లో ఆబాల గోపాలం మంత్రముగ్ధమై అతను వెన్నంటి నడిచి మరి 1983 జనవరి 9న మరి కేవలం 9 నెలల్లోనే ఒక అధికారాన్ని ఇచ్చి సీఎం చేసిన పిలుపది రా కదలిరా. సేమ్ అదే పిలుపును ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి కనిగిరిలో శ్రీకారం చుట్టి తర్వాత ఆళ్లగడ్డ, తిరువూరు, ఆచంట, బొబ్బిలి, తుని బహిరంగ సభలు సుమారు 6 బహిరంగ సభలను విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు ఇంకా నరసరావుపేటకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ బహిరంగ సభలు ఎక్కడ చూసినా సరే ప్రజలు ఆడ మగ పిల్లలు పెద్దలు అందరూ ఉర్రూతులవుతున్నారు. అతని స్పీచ్కి, అతని మాటలకి, అతను ఏం చెప్తారా వినడానికి కోసం మరి తండోపతండాలుగా వచ్చి ఆ బహిరంగ సభను విజయవంతం చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు మరి సమీకరణ సగం అయితే సగ భాగం కంటే ఎక్కువ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే ఉన్నారు. మరి ఈ సభలు విజయవంతం కావడానికి ఈ జగన్ మోహన్ రెడ్డి యొక్క విధ్వంస పాలనే కారణం. ఉదాహరణకి తీసుకుంటే విశాఖపట్నంలో ఎన్నో రహదారులు డెవలప్ చేస్తున్నారు. చేసేటప్పుడు ముందుగా టీడీఆర్లు ఇవ్వాలని, ముందుగా సెక్షన్ కాంపెన్సేషన్ ఇవ్వాలని కనీస జ్ఞానం లేకుండా మరి శుక్రవారం శనివారం పూట వచ్చి వాటిని బద్దలు కొట్టేసి ఇళ్ళల్ని రోడ్డు మీద పడేసి ఇళ్లలోంచి ప్రజల్ని రోడ్డు మీదకి లాగి వాటిని బద్దలు కొట్టి ఈ రోజున మా సింహాచలంలో అయితే సింహాచలం కారిడార్లోనైతే నవంబర్ 18వ తేదీన కొట్టేశారు. ఈ రోజుకి టీడీఆర్లు ఇవ్వలేదు. డిసెంబర్ 1వ తేదీన ఇస్తా అన్నారు, జనవరి 1 అన్నారు, ఇప్పుడు పండగ అన్నారు. ఇవన్నీ హామీలు ఇస్తున్న వ్యక్తి ఎవరో కాదు, మాజీ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు. సింహాచలం వచ్చి చెప్తున్నాడు అతను అబద్ధాలన్నీ. అలాంటి వ్యక్తి పైన మరి 420 కేసు బుక్ చేయాలి. ప్రజలంటే ఎలాగ ఏమనుకుంటున్నారు? మేము చేసాం అభివృద్ధి, మేము బిఆర్టీఎస్ డెవలప్ చేసాం. మా టైంలో వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి నచ్చిన విషయాలన్నీ చేసి వాళ్ళ టీడీఆర్లు ఇచ్చి సెక్షువల్ కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చి మేము రోడ్ను స్టార్ట్ చేసాం. వీళ్ళ మనుషులకైతే ఎంవివి సత్యనారాయణ గారికి మరి ఏదైతే ఉందో సిబిసిఎంసి భూములు అయితేనేమి, అదేవిధంగా వీళ్ళు దోచిపెట్టినటువంటి దశపల్ల భూములు అయితేనేమి టీడీఆర్లు అప్పనంగా అంటగట్టడానికి వాల్టేర్లో మరి అక్కడుండే మత్స్యకారుల గ్రామాన్ని తీసేసి అక్కడ వేలాది కోట్లాది రూపాయలు విలువైనటువంటి మరి టీడీఆర్లు ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళకైతే ఒక న్యాయమా? ఎప్పుడో మొదటివాడలో ఎప్పుడో వేసిన రోడ్లకి ఈరోజు టీడీఆర్లు ఇస్తున్నారు. కానీ మీరే హామీలు ఇచ్చి మీరే చెప్పి ఎటువంటి హామీలు లేకుండా బద్దలు కొట్టేసిన రోడ్లకి ఇళ్ళకి ఈ రోజుకి ఇవ్వట్లేదు. ఏంటి అన్యాయం? టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. ఈ రకంగా విధ్వంస పాలన నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నంలో ఆస్తులు, విలువైన ఆస్తులు ఉన్నాయి, ప్రజల ఆస్తులు